Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Another frustrating final. నాకు అర్థం కాదు ఏంటంటే ఎన్ని ఫైనల్స్ ఓడిపోతారు మన వాళ్ళు. మన ఉమెన్ క్రికెటర్స్ ఓడిపోతున్నారు, సీనియర్ మెన్ ఓడిపోతున్నారు, జూనియర్ మెన్ కూడా మరొక ఫైనల్లో మళ్ళీ ఓడిపోయారు. ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇది ఒక జాడ్యన్ లాగా, ఒక అంటూ రోగం లాగా ఉంది మన ఇండియన్ క్రికెట్ సంబంధించి. నాకౌట్ వరకు బ్రహ్మాండంగా వెళ్తారు, నాకౌట్లో చేతికిలు పడతారు. అది సెమీఫైనల్ కావచ్చు, కొన్నిసార్లు ఫైనల్ కావచ్చు. సో అక్కడ ఆ స్టేజ్ వరకు అంత అద్భుతంగా ఆడి మనకు ఒక మంచి హోప్ క్రియేట్ చేసి అక్కడికి వచ్చేసరికి పూర్తిగా దెబ్బతినిపోతున్నారు. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇదే కంటిన్యూ అవుతే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచించి ఏదో పొరపాటు జరిగింది, నెక్స్ట్ టైం గెలుస్తారులేని ఆలోచించే వాళ్ళు కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యే పరిస్థితి కలుగుతుంది. సంథింగ్ సమ్వేర్ డెఫినెట్లీ రాంగ్. అయితే ఇక్కడ కేవలం జనరలైజ్ చేసి మాట్లాడడం కాదు, కానీ మన టీం కూడా కొన్ని తప్పులు చేసినట్టుగా ఉంది. మన అండర్-19 ఫైనల్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. ఏంటంటే టీం సెలక్షన్ సరిగా అనిపించలేదు. అక్కడ మంచి థింకింగ్ హెడ్స్ ఉన్నాయి. హెడ్ కోచ్ ఋషికేష్ కనిష్కర్ ఉన్నాడు, తర్వాత ఎన్సీఏ చీఫ్ బీవీఎస్ లక్ష్మణ్ వాజ్ వెరీ మచ్ దేర్. కానీ మీరు చూడండి, ఫైనల్ జరిగిన వేదిక బెనోనీలో మనం గతంలో కూడా చూసాం, సెమీస్లో కూడా చూసాం. ఫాస్ట్ బౌలర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది, ఇనీషియల్గా బాల్ మూవ్ కూడా అవుతుంది. అలాంటి పిచ్ పైన ఆస్ట్రేలియా వెంట్ ఇన్ టు ద మ్యాచ్ విత్ 4 సీమర్స్, 4 పేస్ బౌలర్స్తో వెళ్ళారు వాళ్ళు. అండ్ అది బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. వాళ్ళు ఆ ప్రెషర్ వాళ్ళు మెయింటైన్ చేశారు. ముందుగా ఓపెనింగ్ బౌలర్స్ ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తే దాన్ని తర్వాత బ్యాకప్ సీమర్స్ దాన్ని కంటిన్యూ చేశారు. వేరాజ్ ఇండియా వాళ్ళు 4 పేసర్స్తో వెళ్తే మనం 2తోనే వెళ్ళాం, మన స్పిన్నే నమ్ముకున్నాం. అక్కడ తేడాగా అనిపించింది నాకు. ఇదే స్పిన్నర్స్కి వెళ్ళలేదు ఆ పిచ్ మీద. మీరు చూడండి, ఇండియాకి వచ్చిన వికెట్స్ కూడా ఇనీషియల్గా ఐ థింక్ ఫస్ట్ 4 వికెట్స్ వర్ పిక్డ్ బై అవర్ సీమర్స్ ఓన్లీ, లింబానీ అండ్ తివారీ. సో అక్కడ టీమ్ సెలెక్షన్ రాంగ్ అయింది. ఎందుకంటే వాళ్ళు టాస్ గెలవడం వాళ్ళకి అడ్వాంటేజ్ డెఫినెట్గా. మనకి ఎప్పుడు కూడా ఇలాంటి క్రూషియల్ మ్యాచెస్లో మనం టాస్ ఓడిపోతున్నాం, అది అన్కంట్రోలబుల్, అది ఎవరి కంట్రోల్ లేదు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. టాస్ ఓడిపోవడమే కాకుండా వాళ్ళని మనం 250+ స్కోర్ చేయనిచ్చాం. ఐ థింక్ అండర్-19 వరల్డ్ కప్లో ఫైనల్ ఎవరు 250 చేయలేదు, అది ఎవరు కూడా సక్సెస్ఫుల్గా చేయలేదు అంత పెద్ద స్కోర్ని. సో అక్కడ మనం వీ లాస్ట్ ద ప్లాట్ అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు 250 చేయనిచ్చాం. వాళ్ళు ఎవరు కూడా పెద్ద స్కోర్స్ చేయలేదు. ఒక హర్జాజ్ సింగ్ ఒకడే 50 చేశాడు, కానీ మిగతా వాళ్ళు 2 40s 30s చేశారు. కానీ స్టిల్ దే వర్ ఏబుల్ టు పుట్ అప్ ఏ వెరీ బిగ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. పార్ట్నర్షిప్స్ వచ్చినాయి వాళ్ళకి, మనకి బ్రేక్ త్రూస్ రాలేదు. ఫస్ట్ వికెట్ తొందరగా వచ్చిన తర్వాత సెకండ్ వికెట్ ఒక పార్ట్నర్షిప్, తర్వాత కూడా కొన్ని పార్ట్నర్షిప్స్ చూసాం. సో మనకి రావాల్సిన బ్రేక్ త్రూస్ మనకి తొందరగా రాలేదు. సో వాళ్ళకి 250 ఎప్పుడైతే చేయనిచ్చామో అక్కడ మనం వీ లాస్ట్ ద ప్లాట్ అని అనిపించింది నాకు. తర్వాత నేను చెప్పినట్టుగానే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ మనకి ఎలాంటి ఛాన్స్ లేదు. ముఖ్యంగా క్యాలమ్ వైడ్లర్ వాళ్ళ ఓపెనింగ్ బౌలర్ ఎంత ఎఫెక్టివ్ బౌలింగ్ వేసి స్టార్టింగ్లో అయితే అన్ని వరుసగా మెయింటెన్స్ చేశాడు. ఎక్కడ ఒక లూజ్ బాల్ వేయలేదు, ఒక స్కోరింగ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. అండ్ హాస్టిలిటీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఆ పేస్ ఉంది, హైట్ కూడా ఒక్కరు 6 అడుగుల పైన ఉన్నారు. నాకు అర్థం కాదు అంటే ఆస్ట్రేలియాలో ఎక్కడి నుంచి దొరుకుతారు ఇలాంటి బౌలర్స్? ఎవరు కూడా 6.5 అడుగులు తక్కువ ఉన్న అనిపించారు. సో అలాంటి బిగ్ ఫాస్ట్ బౌలర్స్ చూసాం. మన వాళ్ళ హైట్తో చూస్తే నాకు ఇది కూడా అర్థం కాదు ఏంటంటే ఇండియాలో ఉండరా, ఇండియాలో కాంట్ వి ఫైండ్ సమ్ టాల్ గైస్? వాళ్ళని చాలా యంగ్ ఏజ్ నుంచి ట్రైన్ చేసి మన పేస్ బౌలర్స్ ఎవరు కూడా ఎంత మంచి పేస్ వేసినా సరే వాళ్ళు ఎవరు కూడా 6 అడుగులు కూడా ఉండరు. చూడడానికి చాలా మెనెసింగ్గా కనిపిస్తారు వాళ్ళు. 6 foot 3-4 inches. ఒకప్పుడు మనకి శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ లాంటి కాస్త టాలర్ బౌలర్స్ ఉండేవారు, దోస్ ఆర్ అబోవ్ 6. అభయ్ కురువెళ్ళ చాలా తరచుగా, టీఏ శేఖర్, 4-5 కనిపిస్తారు మనకి. అఫ్కోర్స్ ఇషాంత్ శర్మ లాస్ట్ మ్యాచ్. దాంట్లో ఒక్కడే టాల్ బౌలర్ ఉండే వాళ్ళు, టాల్ పేసర్స్ వాళ్ళు, మంచి పేస్తో బౌలింగ్ వేయడం. సో వాళ్ళు దే రెడ్ ద పిచ్ వెల్. పిచ్లో ఉన్న పరిస్థితిని వాళ్ళు చక్కగా పసిగట్టారు. 4 పేసర్స్తో వెళ్ళారు, మన 2తోనే వెళ్ళాం. మన స్పిన్నర్స్ రన్స్ కట్టడి చేశారు, బట్ వికెట్స్ తీయలేదు కదా, లాస్ట్లో తప్ప వికెట్ రాలేదు. సో దానివల్ల మనం అక్కడ దెబ్బతిన్నామని అనిపించింది. వాళ్ళు ఎప్పుడూ 250 జయించాం. తర్వాత వాళ్ళ పేసర్స్ మనకు అవకాశం లేదు. మన బ్యాటర్స్ కూడా ఫెయిలియర్.
హర్షన్ కుల్కర్నీకి బోల్డంత హైప్. మనం ఐపీఎల్ ముందు నుంచి ఐపీఎల్లో కూడా దానికి అతని గురించి చాలాసార్లు మాట్లాడుకుందాం. ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, మరొక హార్దిక్ పాండ్యా అది ఇది అనేదో అనుకున్నాము. కానీ అతను బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ టోటల్ డిసప్పాయింట్మెంట్. ఒక్క యూఎస్ఏ మీద ఒక 100 కొట్టినట్టుగా ఉన్నాడు, కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఫెయిల్. ముషీర్ ఖాన్ వాజ్ గుడ్. అతను ఇప్పటికీ మంచి టాలెంటెడ్ ప్లేయర్, సెటిల్ అవుతున్నాడు. రెండు మంచి 4 కొట్టిన టైంలో అతను కూడా అవుట్ అయ్యాడు. ముషీర్ ఖాన్ కూడా 200 చేశాడు గ్రూప్ స్టేజ్లో, కానీ సెమీస్ ఫైనల్లో అతను కూడా ఫెయిల్ అయ్యాడు. అలాగే సచిన్ దాస్, సెమీస్లో అంత బాగా ఆడిన సచిన్ దాస్ కానీ కెప్టెన్ కూడా డెఫినెట్గా అంతవరకు బాగా ఆడుతూ వచ్చాడు, కానీ కెప్టెన్ కూడా ఫైనల్లో ఫెయిల్ అయ్యాడు. హైయెస్ట్ రన్ గేటర్ ఫైనల్ వరకు వచ్చేసరికి మన కెప్టెన్ ఉదయ్ సహరన్, కానీ ఫైనల్కి వచ్చేసరికి అతను కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఆ బ్యాటర్స్ ఫెయిల్యూర్ మనని బాగా హర్ట్ చేసింది క్రూషియల్ టైంలో. ఓపెనర్ ఆదర్శ్ సింగ్, తర్వాత సంబడి హూ ఈజ్ నోన్ ఫర్ మోర్ ఫర్ హిస్ బౌలింగ్, మన హైదరాబాద్ చెందిన మురుగన్ అభిషేక్, అతను ఒక 40. సో ఇద్దరు 40s చేశారు తప్ప వేర్ నోవేర్ ఇన్ ద ఫైనల్లో మనం ఎప్పుడు కూడా నాకు ముందే అర్థమైపోయింది. ఫస్ట్ 10 ఓవర్స్ పవర్ ప్లేను అర్థమైపోయింది. వాళ్ళు ఎంత మంచి బౌలింగ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా స్కోరింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. పూర్తిగా రన్స్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడం కాకుండా చాలా చాలా టైట్ లైన్స్ బౌలింగ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అని అనిపించింది. సౌత్ ఆఫ్రికాలో అలాగే స్టార్ట్ అయ్యింది, కానీ వాళ్ళు ఇద్దరే మంచి బౌలర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళకి బ్యాకప్ సీమర్స్ కానీ బ్యాకప్ బౌలర్స్ బాగలేరు. సో దేవర్ బౌలింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. కానీ వీళ్ళు చాలా హైలీ ప్రొఫెషనల్గా వాళ్ళ డిస్ప్లే మనం చూసాం ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ఇంకోటి కూడా చెప్పాలి, ఆస్ట్రేలియాలో దే ప్లేడ్ హర్జాజ్ సింగ్ మన పంజాబీ, సెటిల్ ఇన్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ సిడ్నీ. అతను టోటల్గా ఫెయిల్ అయ్యాడు టిల్ ద ఫైనల్. అతని బ్యాటింగ్ యావరేజ్ 10 కూడా లేదు. అయినా దే కెప్ట్ ఫెయిత్ ఇన్ హిమ్. దే నో దట్ హీస్ గాట్ లాట్ ఆఫ్ టాలెంట్. అది కాక స్పిన్ బాగా ఆడతారు. సో వాళ్ళు పర్ఫెక్ట్ ప్రిపేర్. సో అందుకని అతన్ని ఆడించారు ఫైనల్లో. అతను మన స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు, 6లు కొట్టాడు. హీ ప్లేడ్ దట్ స్లాక్ స్వీప్ వెరీ వెల్. సో హర్జాజ్ సింగ్ని ఆడించడం అనేది నిజంగా అదొక పెద్ద రిస్క్. మన ఇండియాలో అయితే అప్పటికి సోషల్ మీడియాలో గొడవ కూడా చేసిండేవారు. ఏంటో ఒక పట్టుమని 10 runs కూడా చేయట్లేదు అతను ఫైనల్ ఎలా ఆడిస్తారు, అతను ఫైనల్ లైనప్లో టాస్ తర్వాత అతని పేరు ఉందంటే, అలాంటి ప్లేయర్ పేరు ఉందంటే సోషల్ మీడియా విపరీతంగా రెచ్చిపోయి ఉండేది. కానీ దే కెప్ట్ ఫెయిత్ ఇన్ హిమ్ అండ్ ఇట్ ప్రూవ్డ్. అతను ఒక హాఫ్ సెంచరీ చేశాడు, చాలా వెరీ వెరీ క్రూషియల్. హాఫ్ సెంచరీ అవసరమైన టైంలో హర్జాజ్ చేశాడు. అది కదా ఆ రకంగా బ్యాక్ చేయాలి ప్లేయర్స్ని. సో ఇండియన్ టీంలో 2 ఎక్స్ట్రా పేసర్స్ ఉన్నారు మన స్క్వాడ్లో. ధనుష్ గౌడ అని చెప్పి కర్ణాటక ప్లేయర్, ఆరాధ్య శుక్ల, వాళ్ళు చెరొక మ్యాచ్ ఆడారు ఈ వరల్డ్ కప్లో. సో థర్డ్ సీమర్, కనీసం 4 కాకపోయినా థర్డ్ సీమర్ అని పెట్టుకోవాల్సింది. ముషీర్ ఖాన్ అంటే ఆల్రౌండర్ ఉన్నాడు కాబట్టి మీకు ఎక్స్ట్రా స్పిన్నర్, ఒక థర్డ్ సీమర్ పెట్టుకుని ఈవెన్ అట్ ది కాస్ట్ ఆఫ్ 1 ఎక్స్ట్రా బ్యాటర్ ఆడించి ఉంటే బాగుండేది. డెఫినెట్గా ఇండియా ఆ విషయంలో మిస్టేక్ చేశారు. సేమ్ లైనప్తో వెళ్ళారు. పిచ్ని మీరు ప్రాపర్గా పిచ్ ప్రకారం టీంని సెలెక్ట్ చేయాలి కదా. నో డౌట్ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు మన ప్లేయర్స్, మన బౌలర్స్ కానీ. ఈవెన్ సౌమ్య పాండే కూడా సెమీస్లో ఫైనల్లో డిసప్పాయింట్. అంతవరకు బోల్డ్ అని వికెట్స్ తీశాడు అతను. సెమీస్లో ఫైనల్లో అతను కూడా డిసప్పాయింట్ చేశాడు. సో ఆ ఫైనల్ వచ్చేసరికి మన వాళ్ళు బిగుసుకుపోయారా ఏమో అర్థం కావట్లేదు నాకు. ఏంటంటే చూడండి మీరు, ఈవెన్ దీస్ అండర్-19 బాయ్స్ కూడా మనం వరుసగా 5 ఫైనల్స్కి వెళ్ళాం. ఎప్పటి నుంచి? 2016 నుంచి అనుకుంటా. 16లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయాం, 20లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయాం, ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో. సో 5 ఫైనల్స్ వరుసగా వెళ్ళాము అండర్-19 వరల్డ్ కప్లో అన్న మాటే. కానీ దాంట్లో గెలిచిన 2, 18లో పృథ్వీ షా క్యాప్టెన్సీలో, 22లో జస్దూల్ క్యాప్టెన్సీలో గెలిచాం. కానీ 5 ఫైనల్స్లో 3 ఓడిపోయాం. దిస్ ఇస్ వెరీ వెరీ అలార్మింగ్. ఖచ్చితంగా ఇదేదో మనని చాలా ఇబ్బంది పెడుతున్న వాస్తవం, కఠోర వాస్తవం. దీన్ని అడ్రస్ చేయాలి. ఎందుకు ఆల్ లెవెల్స్, ఉమెన్స్లో అదే సిచ్యుయేషన్ చూస్తున్నాం మనం. ఏదో హర్మన్ప్రీత్ కౌర్ బ్యాట్ ఒకసారి స్టక్ అయ్యి మనం ఒక మ్యాచ్ ఓడిపోవడం, ఇలా ఏదో కారణాలు ఏవైనా, నేరోగా ఓడిపోయినా, పెద్ద మార్జిన్తో ఓడిపోయినా, ఫైనల్స్ అన్నీ ఓడిపోతున్నాం. ఉమెన్స్లో, మెన్స్లో, జూనియర్ లెవెల్లో, సీనియర్ లెవెల్లో అన్నింటిలో ఓడిపోతున్నాం. దీని కారణాలు మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో నాకైతే అర్థం కావట్లేదు. ఒక స్పెసిఫిక్ రీజన్గా మనం చెప్పే పరిస్థితి లేదు. మన వాళ్ళకి మెంటల్ టఫ్నెస్ లేదా ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ
అన్ని స్థాయిల్లో అన్ని చోట్ల ఫైనల్స్ ఓడిపోతున్నాం. మనకి ఈ ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అవుతుందా? ఆ ఫ్రస్ట్రేషన్ సినిమా F2 సినిమా, F3 సినిమాలో ఉంటుంది చూడండి. నాకైతే చాలా ఫ్రస్ట్రేటెడ్. నేను కూడా ఆ వెంకీ ఆసన్ ఏదో నేర్చుకోవాలి, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ పోయేది. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.